వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదటి నుంచి మహిళలకు టీడీపీ అండగా ఉందన్న సీఎం. నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను సమర్థవంతంగా రీసైకిల్ చేయడంపై దృష్టి సారించిన పవన్. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సంక్షేమం సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోందన్న ఎమ్మెల్యే బోండా ఉమ. అదే స్ఫూర్తితో నారా లోకేష్ మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకోవడం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని వ్యాఖ్య. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. మహిళా రిజర్వేషన్లను అన్ని పార్టీల్లో స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను అన్ని పార్టీలు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మొదటి నుంచి మహిళలకు టీడీపీ అండగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ విషయంలో 2011 జనాభా లెక్కలైనా తాజా లెక్కలైనా మనకు నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెంచిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా మారవచ్చని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించి కాలుష్య నియంత్రణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను సమర్థవంతంగా రీసైకిల్ చేయడంపై ఆయన దృష్టి సారించారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ జిందాల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి నదితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరిట కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. గోదావరి కాలుష్యంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిశ్రమలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సంక్షేమం సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి దేశ రాజకీయ చరిత్రలో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపం, డ్వాక్రా వంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశారన్నారు. ఇప్పుడు ఆ స్ఫూర్తితోనే నారా లోకేష్ మహిళలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మరియు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకోవడం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహానాడులో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి సంఘీభావంగా తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో సింగినగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ మహిళలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మరియు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకోవడం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో మహిళల అభ్యున్నతి, సంక్షేమం మరియు రాజకీయ ప్రోత్సాహం కోసం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని కొనియాడారు. పార్టీ కార్యక్రమాల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ యువ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న నాయకుడు బోండా ఉమా అని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మహిళలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళలకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ ఎస్కే గౌసియా, మాజీ కార్పొరేటర్లు పైడి తులసి, పిరియా జగదాంబ, ఎస్కే పర్వీన్, గరిమెళ్ల రాధిక, పలగాని భాగ్యలక్ష్మి, గౌసియా, సుల్తానా, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరగనున్న సర్ ప్రక్రియపై ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఓటర్ల జాబితా సవరణలో సర్ అనే ప్రక్రియ చాలా కీలకమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఈ సర్ కార్యక్రమానికి భయపడుతున్నాయని, దేశవ్యాప్తంగా గతంలో
10 సార్లు జరిగిందని, ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడును హైబ్రిడ్ విధానంలో తూర్పు నియోజకవర్గంలోని 11 చోట్ల నిర్వహించి విజయవంతం చేసిన నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేసిన నాయకులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడును ఘనంగా నిర్వహించి క్రమశిక్షణ గల పార్టీ టీడీపీ అని నాయకులు కార్యకర్తలు నిరూపించారని కొనియాడారు. గతంలో మహానాడుకు వివిధ ప్రాంతాల నుంచి భౌతికంగా హాజరయ్యే సంఖ్య కంటే అధికంగా ఈ హైబ్రిడ్ మహానాడులో 20 లక్షలకు పైగా నాయకులు కార్యకర్తలు పాల్గొని చరిత్ర సృష్టించారని వివరించారు. కార్యకర్తలు నాయకులు తమ అభిప్రాయాలను ఈ మహానాడు ద్వారా పార్టీ అగ్ర నాయకత్వాన్ని స్వయంగా తెలియజేశారని చెప్పారు. ఈ రోజున క్లస్టర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్న జరిగిన మహానాడు వర్చువల్గా జరిగిన కార్యక్రమం, నూతన విధానంతో ప్రవేశపెట్టిన కార్యక్రమం, ఒక చరిత్ర సృష్టించబడేటట్టు దానికి వచ్చిన స్పందన, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దగ్గరగా ఈ తీర్మానాలు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చూసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అనే భావన రావడం కానివ్వండి. గతంలో మహానాడు జరిగితే 10,000 మంది మాత్రమే దాంట్లో సభ్యులుగా ఉండేవారు. ఆ 10,000 మంది మాత్రమే హాజరయ్యేవారు. తర్వాత మూడో రోజున పబ్లిక్ మీటింగు ఉంటే వేలాది మంది, లక్షలాది మంది వచ్చేవారు. కానీ బట్ తీర్మానాలు ఏంటి, ఏ విధంగా క్రమమైన విధానంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఏ విధంగా నడుస్తుంది, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా లైవ్ చూసే అవకాశం, దాని క్లస్టర్ నాయకులు దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి, భోజనం సౌకర్యం లేదా బ్రేక్ఫాస్టు కల్పించి వాళ్ళకు వచ్చిన ఇంట్రెస్ట్ కొద్దీ మర్నాడు ఇంకా 100 మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దానికి క్లస్టర్ నాయకులకి వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరికీ నేను అభినందనలు తెలియజేయడం జరిగింది. పార్టీ మీద చిత్తశుద్ధితో చక్కగా కండక్ట్ చేసిన ఈ కార్యక్రమం వాళ్ళకి కావాల్సిన అక్కడ అలంకరణ కానివ్వండి, ఒక స్క్రీన్ ఏర్పాటు చేయడం కానివ్వండి, వచ్చిన వారికి సదుపాయాలు కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా రానున్న కాలంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ బాధ్యత తీసుకుని కింద ఉన్న యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, బూత్ కన్వీనర్లు కానివ్వండి, మీ కింద పనిచేసే వారందరూ కూడా సమన్వయం చేసుకుని అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేయమని వారికి చెప్పడం, వారు కూడా ఇది సక్సెస్ అయిన దాన్ని బట్టి వాళ్ళు కూడా మరింత పట్టుదలతో మేము ముందుకు వెళ్తాం. ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనను పార్టీలకు అతీతంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా మంత్రి కొలుసు పాదసారథి తీవ్రంగా ఖండించారు. శోభనాపురం గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావు అనే వ్యక్తిపై దాడి చేసిన విషయంలో పోలీసులకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శోభనాపురం గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావు అనే వ్యక్తిపై దాడి చేసిన విషయంలో పోలీసులకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి ఘటనలు మంచివి కావని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు ఎవరైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సదరు బాధ్యులను గుర్తించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని చూడాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నూజివీడు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు కొలుసు పాదసారథి స్పష్టం చేశారు. శోభనాపురం గ్రామంలో ఒక హింసాత్మక సంఘటన జరిగిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే నేను పోలీస్ అధికారులతో మాట్లాడి ఆ సంఘటనకి ఎవరు బాధ్యులైనా సరే చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష పడేట్టు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జరిగింది. నేను ప్రతి ఒక్కరికి మనం చేసేది ఒకటే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇటువంటి హింసాత్మక సంఘటనలకి తావులేదు. మీరు ఏదైనా సిద్ధాంతపరమైన కానివ్వండి, అభివృద్ధిపరమైన కానివ్వండి, అయితే ఎటువంటి అభిప్రాయ భేదాలున్నా సరే
మీరు ఏదైనా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేకపోతే మీరు విమర్శించవచ్చు, కానీ ఇటువంటి హింసాత్మక చర్యలకి ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతే మనం చేస్తాము. పోలీసు అధికారులు కూడా ఇటువంటి చర్యలు ఉత్పన్నం కాకుండా ఎవరైనా సరే ఇటువంటి చర్యలు ప్రోత్సహిస్తా ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా నేను గట్టిగా తెలియజేస్తాను. ప్రభుత్వానికి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాలలో వాటన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన టిట్కో ఇళ్లను ప్రస్తుతం విడతల వారీగా లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తానని వెల్లడించారు. విజయవాడ భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వానికి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో వాటన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ ముఖ్యమంత్రి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఇతర పథకాలకు కూడా చెప్పిన సమయానికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన టిట్కో ఇళ్లను ప్రస్తుతం విడతల వారీగా లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని, వేల కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయించి మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమంతో పాటు సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా ప్రజలకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్నామని, అలాగే విద్యా విధానంలో సరికొత్త మార్పులు తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచగలిగామని చెప్పారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిశితంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీసెంట్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నప్పటికీ మన ముందు ఉన్న కర్తవ్యం కార్మిక సంఘం ఐక్యతకు, అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్మిక చట్టాలని, పిఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ హక్కులకై సుదీర్ఘ పోరాటాలు చేస్తూ అన్ని రంగాల్లో విస్తరించిందన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకాల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, ఇండస్ట్రీ కార్మికులు, ఉద్యోగ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో కార్మిక సమస్యల పరిష్కారం కోసం, హక్కులు కాపాడుకోవడం కోసం కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా సిఐటియు కార్మికులందరినీ కలుపుకొని పోరాడుతుందని పిలుపునిచ్చారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవస్థాపక దినోత్సవాన్ని చాలా ఆనంద డోలికలతో కార్మిక వర్గం చేసుకుంటుంది. సిఐటియు భారతదేశంలో సమసమాజం రావాలని, కార్మిక వర్గ రాజ్యం రావాలని ఐక్యతా పోరాటం నినాదంతో ఏర్పడింది. కేవలం 8 లక్షల సభ్యత్వంతో 1970లో మేము 30వ తారీఖున ఏర్పడినటువంటి సిఐటి ఈరోజు ఇంతింత వడ్డింత 70 లక్షల సభ్యత్వానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు చేయడంలో సిఐటి కీలక పాత్ర పోషించింది. కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. ఈరోజు కూడా లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి ఐక్య పోరాటాల రథసారథిగా ఈరోజు సిఐటి ఉంది. ఈ దేశంలో కార్మికులు సంఘం పెట్టుకోవడానికి వీల్లేదు, సమ్మె చేయడానికి వీల్లేదు, అలాగే బేరసారాలు ఆడటానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. వాటిని రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. లేబర్ కోడ్స్ అమలైతే ఆధునిక బానిసలుగా కార్మిక వర్గం మారుతుంది. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా సిఐటి పెద్ద ఎత్తున పోరాడుతాము. అంతేకాదు ఈరోజు చిరు వ్యాపారులు
అదేవిధంగా అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సిఐటి పోరాడుతూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే బీసెంట్ రోడ్లో వీధి వ్యాపారులకు సంబంధించి వారి యొక్క ఉపాధి రక్షణ కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉంది. వారి ఉపాధిని కాపాడే కోసం కృషి చేస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పాలక పార్టీలో ఒక పక్కన ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు, రెండో పక్కన ఉపాధిని దెబ్బతీసే పద్ధతిలో చిరు వ్యాపారులని రోడ్ల మీద వ్యాపారం చేసుకోనికుండా రిలయన్స్ లాంటి సంస్థలకు అప్పచెప్పే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికుల దిక్సూచి కార్మికుల పక్షపాతి సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలో ముఠా, హాకర్సు, ఆటో, బిల్డింగు, మున్సిపల్ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున జెండావిష్కరణలు అనేది చేయటం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులు తీసుకొస్తూ కార్మికులకి హక్కులు లేకుండా చేస్తున్న నేపథ్యంలో మొట్టమొదటి 56వ ఆవిర్భావ దినోత్సవం అనేది సిఐటిగా జరుపుకుంటున్నాం. ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా భారతదేశంలో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయటం వల్ల ఎటువంటి హక్కులు లేకుండా ఇవాళ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకే సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము కార్మికులంతా కూడా భవిష్యత్తులో ఐక్య పోరాటాలతో ఈ ప్రభుత్వ విధానాలను తిప్పుకొడతామని చెప్పేది ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీ బాటలో నడవటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా హక్కులు లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచనలు విరమించుకోండి, ఇవాళ కార్మికులకు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అవి అమలు చేయండి అని చెప్పని ఈ సందర్భం చేస్తున్నాం. నగరంలోని అన్ని సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో డీసిల్టింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు 128.91 కిలోమీటర్ల డ్రైన్లలో 116.56 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు, మిగిలిన 10.97 కిలోమీటర్ల డ్రైన్లలో కూడా పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రెండో వారంలో చేపడుతున్న స్మార్ట్ వాటర్ డ్రైన్లు, ప్రధాన కాలువలు, అంతర్గత డ్రైన్లు, బ్యాక్ లైన్ డీసిల్టింగ్ కార్యక్రమాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సమీపంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి నిల్వలు, ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు భాగంగా కాలువలు, డ్రైన్లలో పేరుకుపోయిన మట్టి, చెత్త, సిల్ట్ను పూర్తి స్థాయిలో తొలగిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం 4 వారాల పాటు ప్రత్యేక అంశాలతో నిర్వహించబడుతోందని, మొదటి వారంలో రోడ్లు, బహిరంగ ప్రదేశాల, రెండో వారంలో స్టార్మ్ వాటర్ డ్రైన్లు, కాలువలు, బ్యాక్ లైన్ల శుభ్రత మరియు డీసిల్టింగ్ కార్యక్రమాలను ప్రజల సహకారంతో విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన కాలువల్లో 79.60 కిలోమీటర్లకు గాను 72.23 కిలోమీటర్లు, మధ్య తరహా కాలువల్లో 49.31 కిలోమీటర్లకు గాను 44.33 కిలోమీటర్ల మేర డీసిల్టింగ్ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. పరిశుభ్రమైన విజయవాడ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతోందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలో వైసీపీ కూడా పాల్గొంది. మరోవైపు ఈ ప్రచారంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఈ నిరసనలో వైసీపీ కూడా పాల్గొంది. మరోవైపు ఈ ప్రచారంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ఎస్ఆర్టీసీ ఆర్థికంగా నిలకడగా ఉందని, సంస్థకు 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలను పెంచే ఉద్దేశం కూడా లేదని ప్రయాణికులకు తీపి కబురు చెప్పారు. సంస్థను మరింత ఆధునీకరించేందుకు త్వరలోనే కొత్తగా 2,500 ఎలక్ట్రిక్, 500 సిఎన్జి బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. దళితుల, క్రిస్టియన్ల హక్కులను హరించే సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. 20% పైగా ఉన్న దళితులకు, అందులో 70% మంది దళిత సోదరులకు కేవలం చర్చిలకు వెళ్తున్నారనో, యేసుక్రీస్తు పటం ఇంట్లో ఉందనో, క్రిస్టియన్ను పెళ్లి చేసుకున్నాడనో, క్రిస్టియానిటీని అనుసరిస్తున్నారనో మతం మారని ఆలోచన ఈరోజు మాట్లాడుతుండడం రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమన్నారు.
దళితుల క్రైస్తవుల హక్కుల సాధన కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు గాంధీనగర్లోని ఐలాపురం కన్వెన్షన్లో జరిగింది. మతం మారినా కుల వివక్షత అణచివేత మారడం లేదని అన్నారు. క్రిస్టియానిటీని అనుసరించడం అంటే రాజ్యాంగ హక్కులు పోతాయంటే రాజ్యాంగాన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళిత క్రైస్తవులు అనే వారికి ఒక ప్రాసెస్ ఉంటుందని, కొందరు తాము మతం మారామని అధికారికంగా ప్రకటిస్తారన్నారు. అటువంటి వారు బీసీసీలో ఉంటారని, మిగిలిన దళితులు అందరూ ఎస్సీలోనే ఉంటారని అన్నారు. ఒక పాస్టర్ మత బోధకుడు చట్టం ప్రకారం మతం మారితే బీసీసీలో ఉంటారని, అలా కాకుండా మిగిలిన వారు చర్చికి వెళ్లారనో బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుతున్నామనో మతం మారదన్నారు. ఎవరో ఎక్కడో మాట్లాడితే అది పార్టీకి కూటమి వర్తించదన్నారు. మరి దళిత సోదరులందరూ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చారు. సో ఇటీవల కాలంలో దళితుల ఆత్మఘోష, దళితుల యొక్క గుండెకోత, దళితులు పడుతున్నటువంటి ఆవేదన ఈ సమావేశం ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలని, అదేవిధంగా కొందరు కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు వల్ల దళితులకి ఇబ్బంది జరుగుతుందన్నటువంటి ఒక ఆవేదనని వ్యక్తపరచడం జరిగింది. నేను ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా మాత్రమే కాదు, ఒక దళితుడు, పర్టికులర్గా మా కుటుంబం అంతా కూడా హిందువుగానే ఉన్నాం. అయితే కూడా దళితులు పడేటటువంటి బాధ, దళిత క్రిస్టియన్లు పడేటటువంటి బాధలు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో, ఇక్కడ మతము మారినా కుల వివక్ష అణిచివేత మారడం లేదు. మరి ఈరోజు అధికారంలో మీరు ఉన్నప్పుడు, మీ బలంతో ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, కేంద్రం నడుస్తున్నప్పుడు అయితే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయితే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సవరణ జరిగే దానికి ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు తన యొక్క చిత్తశుద్ధిని చూపించి క్రైస్తవుల పట్ల మాకు విశ్వాసం ఉంది, మతం ఏ మతం పుచ్చుకున్నా సరే దళితులు గౌరవించినటువంటి భావాన్ని తెలియజేసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధటువంటి డిప్యూటీ స్పీకర్ పదవున్నటువంటి రఘురామకృష్ణరాజు బాహాటంగా, కక్షపూర్తిగా తనేదో మనసులో ఉద్దేశాన్ని పెట్టుకొని ఒక కాన్స్టిట్యూషనల్ బాడినటువంటి అతను నాకు దళితులతో పని లేదు, రాజ్యాంగం ప్రకారంగా మనుషులంతా ఒకటే, మనుషులందరినీ కాపాడుతానని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణించినటువంటి ఆ వ్యక్తి మతాన్ని అడ్డం పెట్టుకొని మనుషుల్ని విభజిస్తూ ఒక అరాచకాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ మనిషి తక్షణమే డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏ పార్టీ తరపునైతే తను ఎన్నిక కాబడ్డాడో ఆ పార్టీ కూడా రఘురామకృష్ణ విషయంలో దాగుడు మూతలు వదిలిపెట్టి అతన్ని అటో ఇటో తేల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వస్తుంది. ఓ పక్కన పవన్ కళ్యాణ్ వచ్చేసి సనాతన ధర్మం అంటూ వచ్చేసి, ఏమండి ఎవరు దేవుడిని పూజించుకుంటారండి, ఒక పక్కన సనాతన ధర్మం అంటూ క్రైస్తవుల మీద విమర్శిస్తూ నానా పిచ్చి వాగుతూ ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి మద్దతు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు మద్దతు. ఈ రోజున ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఏం చేస్తున్నాడండి? ఇందాక మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అది మా పార్టీకి సంబంధం లేదు. అయ్యా, ఎవరి సంబంధం ఉంటుందండి? ఎవరి సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ సంబంధం ఉంటుందా? లేకపోతే కనుక బీజేపీ సంబంధం ఉంటుందా? లేకపోతే కనుక జనసేన సంబంధం ఉంటుందా? ఏ పార్టీ అధికారంలో ఉందో, ఏ పార్టీ వ్యక్తులు ఆ వ్యక్తిని అధికారంలో తీసుకొచ్చారో, డిప్యూటీ స్పీకర్గా తీసుకొచ్చారో, అవాకులు చవాకులు నోరు పాడేసుకుని రాష్ట్ర ప్రజల మీద విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంటే అతను బత్రాప్ చేయకుండా ఇన్ని రోజులు అతని ద్వారా రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల్ని విమర్శించేటట్టు చేస్తూ ఉంటుంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు ఊరుకుంటారా? ఏమాత్రం ఊరుకోం. చూస్తూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించైనా సరే నిన్ను ఆ గద్దె మీద దింపడానికి కూడా మేము సిద్ధమవుతామని ఈ రోజున ఈ వేదిక తరపున మేము తెలియజేస్తూ ఉంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదటి నుంచి మహిళలకు టీడీపీ అండగా ఉందన్న సీఎం. నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నగరాల్లో పేరుకుపోతున్న చెత్తను సమర్థవంతంగా రీసైకిల్ చేయడంపై దృష్టి సారించిన పవన్, టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సంక్షేమం సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోందన్న ఎమ్మెల్యే బోండా ఉమ. అదే స్ఫూర్తితో నారా లోకేష్ మహిళలకు ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకోవడం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని వ్యాఖ్య. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.